నా జీవితంలో ఈ స్థితికి మూలకారకులైనటువంటి వ్యక్తుల్ని తప్పకుండా నా రిటైర్మెంట్ రోజున అనుకున్నాను. కానీ నాకు స్కూల్లో రిటైర్మెంట్ అనేది చాలా రిటైర్మెంట్ చూసిన తర్వాత అదొక ప్రహసనంగా మారిపోయింది. ఇక్కడ మిత్రులు, ఉపాధ్యాయ మిత్రులు ఎవరు ఉంటే తెలుసు, ఇవాళ పాఠశాలలో ఏ విధంగా పదవి నిర్వహణ ఆ ఉత్సవాలు జరుగుతున్నాయి అనేది. కాబట్టి నేను అక్కడ అయితే వాళ్ళ తర్వాత వీళ్ళందరూ కూడా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ రూపానికి ఏదో ఒక కారణమై ఉన్నారు. వీళ్ళందరికీ నేను ఎన్ని తాగి చెప్పని కాక, పుస్తకంలో ఎంత రాయని కాక, ఇంకా నేను ఏమి ఇవ్వని కాక, మిగిలేది ఇంకా రుణం శేషమే ఉంటుంది. ఎప్పటికీ శేషంగానే ఉంటుందని నేను భావిస్తున్నా. మరి వీళ్ళందరూ కూడా వ్యక్తులుగా మిగిలిపోతారు. ఇంతకుముందు మా భాస్కర్ చెప్పినట్టు, తర్వాత మా రంగారావు గారి ఆప్త మిత్రుడు రంగారావు గారు చెప్పినట్టు, మా జయరావు చెప్పినట్టు, మా పెద్దలు మా రంగనాథ్ రావు గారు, వారైతే చాలా, తన ఏజ్ 80 దగ్గరలో ఉంటుంది, 78 అనుకుంటున్నాను, 70 ఉంటుంది. కానీ అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నాను. అంటే నేను ఒక 61 సంవత్సరాల ఈయన ఎవరో ఏ కథలో మా స్నేహితులు, మా ఆయన స్నేహితులు అని అవన్నీ లేవు. అందుకే వాళ్ళందరినీ కూడా నేను రుణపడి ఉంటా. ఎందుకంటే నేను అసలు ఏ రకంగా ఆలోచించినా, ఎట్లా చూసినా నాకు ఆ పిక్చర్లో వీళ్ళే కనబడతాను, నా అభివృద్ధిలో వీళ్ళే కనబడతాను. ఎట్లా చూసినా వీళ్ళే నర్సరీ సార్ వాళ్ళ అమ్మ వాళ్ళు వీళ్ళు అసలు నేను 7th క్లాస్లో 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మధ్యలో నేను గ్యాప్ ఉండే సార్. నేను మహారాష్ట్ర వెళ్ళాను మా అమ్మ నాన్నతో. నేను మా నాన్న ఇంట్లో లాగానే ఉంటుంది తప్ప నేను రానా బాగున్నా అని అడగడం ఉంటుంది, డైరెక్టే వెళ్ళడం ఉంటుంది. మరి వీళ్ళందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, మీ రుణం ఎంతమంది చెప్పిన సార్, ఏమి ఇచ్చినప్పటికీ కూడా, నా జీవితంలో ఇంకేమి ఇచ్చినప్పటికీ కూడా ఆ రుణం ఇంకా శేషంగానే మిగిలి ఉంటుందని భావిస్తూ, మరి మీ అందరికి కూడా మరోసారి నేను కృతజ్ఞత చేసుకుంటూ సెలవు.